కొత్త వీడియో తీసుకొచ్చిన. ఈ వీడియోలో వచ్చేసి మనం కేశంపేట మండల్ నిద్రవెల్లి గ్రామం రంగారెడ్డి డిస్టిక్కి రావడం జరిగింది. మనకు ఈ రైతు ఒక హెచ్ఎఫ్ ఆవు తేవడం జరిగింది. ఏం ధరకు తీసుకొచ్చారు, ఎట్లా పాలుంది మొత్తం అడుగుదాం. హాయ్ అన్న. అన్న ఏడుకని తెచ్చారన్న ఆవు? ఇది బెంగళూరుకి వెళ్ళి తెచ్చామన్నా. ఎంత ఉందన్న? దీని మిల్క్ ఎంత ఇచ్చింది అన్న? ఇది 10 ఇచ్చేదన్నా. రావడం నుంచి ఇప్పుడు 5 ఇస్తుంది. 5 లీటర్స్ ఇవ్వడం. ఇస్తుంది. ఫస్ట్ తెచ్చినప్పుడు ఎంత ఇచ్చిందన్న? 10 ఇచ్చిందన్నా. ఇప్పుడు మనకు రైతులు ఆవులు పెట్టాలంటే ఎట్లా పెట్టొచ్చు అన్న? ఎట్లా అంటే మనం సొంత ఖర్చుతో చేసుకునేటట్టు ఉండాలన్న. బయట దాన్ని పెట్టదు. ఆవు గురించి తెలిసి ఉండాలి ఫస్ట్. ఆవు గుర్తుపట్టాలంటే ఎట్లా అన్న? మీరు కొన్ని చూపెట్టొచ్చు, మీరు కొన్ని చూపెట్టండి. ఆవు లక్షణం ఇట్లా పలుచగా ఉండాలి, తోలు పలుచగా ఉండాలి. చూసుకోవచ్చు, తోలు పలుచగా ఉంది. అడ్డం బరాబర్ ఉండాలి. అంటే ఆవు పలుచగా తోలు ఉండి అడ్డర్ బరాబర్ చూసుకోవచ్చు. మీరు ఆవు క్వాలిటీ చూసుకోవచ్చు. ఈయన బెంగళూరు నుంచి తేవడం జరిగిందని చెప్తున్నారు. చూసుకోవచ్చు మీరు ఆవు. ఆవులు మన రైతులు పెడితే ఇట్లా సక్సెస్ ఉందా ఆవులల్లో? ఎట్లా డైరీ ఫార్మ్ ఉందా? మనం చేసుకుంటే దాన్ని బట్టి సక్సెస్ ఉంది, లేదంటే లేదు. మనం ఇద్దరికి సొంతంగా కష్టపడాలి, లేబర్ ఉండి అని. ఈ ఆవు ఏ బ్రీడ్ అన్న? ఇది మన పొంగనూరు బ్రీడ్ అన్న. దీనికి ఎంత తేవడం జరిగిందన్న? దీన్ని 90కి తెచ్చానన్న. దీని తన మిల్క్ ఎంత ఉందన్న ఇప్పుడు? మిల్క్ 88 లీటర్ ఇస్తుంది. ఆవు ఆవు ఎట్లా గుర్తుపట్టొచ్చు అన్న? పాలు ఇస్తుంది ఆవు? పాలు ఇవ్వాలంటే మన దగ్గర ఉంటుంది మెయింటెనెన్స్ అన్న. ఇది లైట్ ఉండాలి, పల్చగా ఉండాలి, అడ్డాలు కరెక్ట్ చూసుకోవాలి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈయన ఏమంటుండంటే మనకు పల్స చర్మం ఆవు తీసుకోవాలి, ఇంకా అడ్డర్ క్వాలిటీ చూసుకోవాలి. దీని నరం చూసుకోవచ్చు మీరు ఎట్లుంది, చూసుకోవచ్చు మీరు ఆవు. ఈ 2 తెచ్చాను. ఇది 1,20,000. దీని 90,000. అన్న నాకు నెలకు 40,000 బిల్లు వస్తుందా? 40,000 వస్తుంది. ఖర్చులు పోయి మీకు ఎన్ని మిలుగుతుంది అన్న? ఇప్పుడు 30 మిలుగుతుంది అన్న. 30,000 మిలుగుతుంది. 10,000 ఖర్చు వస్తుంది. 2 ఆవులతో మీరు చూసుకోవచ్చు. 2 ఆవులతో 30,000 మిలుగుతున్నాయి అని చెప్పడం జరిగింది. అన్న మీరు షెడ్ వేసిరుగా? మీరు షెడ్ వేసినాక బెడ్ వేసారు, చూసిన రేకులు వేసారు, సిమెంట్ రేకులు. గాడి ఎందుకు కట్టాలి అన్న? ఇది మనం సిమెంట్ రేకులు వేసుకుంటే మంచిదా, ఇంకా అవి రేకులు వేసుకుంటే మంచిదా? వేసుకుంటే సమానరా మంచిగా కూల్ ఉంటుంది, ఆవులకు కూల్ ఉంటుంది. దాని నుంచి మనం ఇంకా మ్యాట్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. కేరళ రబ్బర్ మ్యాట్స్ చూసుకోవచ్చు మీరు. మ్యాట్స్ కూడా అన్న మ్యాట్లు వేస్తే ఏం లాభం ఉందన్న మనకు? బెడ్ మీద జారవు కదా. ఇప్పుడు పెండ తీసినప్పుడు బురద పడుతుంది కదా, దాని నుంచి మనకు ఆవుకు అనేది దెబ్బలు వేయడం దాకా. ఈడ ఆడ ఫ్రాక్చర్ ఉన్నాయా? ఇగో ఆడ కింద పడి ఆవుకు ఫ్రాక్చర్ ఉన్నందుకు మ్యాట్లు వేసాం. ఓకే. దాని నుంచి మ్యాట్ తోటి మనకు అదే లాభం. ఆవు కరెక్ట్ వండుకుంటారు. దాన ఏం వేయడం జరుగుతుందన్న మీరు? పత్తి చెక్క, మక్క పిండి, బీరిపిత్తి. ఆవులకు ఎన్ని పూటలు మేత వేస్తారు? దాని ఎంత వేస్తారు? 40 కిలోలు పచ్చి మేత, 10 కిలోలు వరిగడ్డి. రోజుకు ఆవు 40 లీటర్లు నీళ్ళు అవుతుంది. ఉదయం 20, సాయంత్రం 20. ఓకే. ఇప్పుడు దీనికి మీరు ఎన్ని కిలోలు దానా పెడతారన్న? ఇది హెచ్ఎఫ్ ఉంది. ఇప్పుడు 5 ఇస్తుంది కదా, 3 కిలోల దానా పెట్టిస్తుంది. దీనికి అది 7 ఇస్తుంది. దానికి 5 కిలోల దానా పెట్టిస్తుంది. ఓకే. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈయన తన పైసలు లేక గాడి కట్టలే, పైసలు ఇబ్బంది ఉండడం జరుగుతుంది. అందుకనే 2 ఆవులు తెచ్చి మనకి బెడ్ వేసుకొని రేకులు వేసి 2 ఆవులు మెయింటైన్ చేస్తుండు. ఈయన ఏమంటుండే నాకు ఆవులతోటి మంచిగా లాభం ఉంది, ఖర్చులు వెళ్ళంగా నాకు 30,000 నెలకు మిలుగుతుంది. చూసుకోవచ్చు. ఈయన తన ఇంకొక ఆవు ఇది ఉంది. వీళ్ళ డాడీ వాళ్ళ ఆవు ఇది. వీళ్ళ డాడీ వాళ్ళ అప్పటి సంది ఉంది. ఈయన ఇప్పుడే డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తుండ్రు. 2 నెలలు అవుతుంది అంటే ఈయన ఆవులు తెచ్చి అని చెప్పడం జరుగుతుంది రైతు. దీన్ని 50 తీసుకున్నాను. 8 ఈతలు షెడ్లోనే ఉండాలని దీన్ని అమ్మేస్తలేదు. మీ షెడ్లోనే 8 ఈతలు ఈనింది. ఇది 8 ఈతలు ఈనింది. దీని ఇట్లే ఉంటుంది. ఇంకొక 2-3 ఈతలు ఇన్నే ఉంటుంది అంతే. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈయన దగ్గర 8 ఈతలు ఈనిందని చెప్తుంది. ఈయన చూసుకోవచ్చు. 8 ఈతలు ఈనిందని రైతు చెప్పడం జరుగుతుంది. ఇలా ఫామ్ లోనే ఉంది ఇది. అప్పటి సంది పూటకు 2 ఇస్తుంది. పూటకు 2 లీటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గాడి కట్టడానికి ఏముందనో 3 డ్రమ్లు పెట్టేసుకున్నాం, పోసి కుట్టేసుకుంటే అయిపోతుంది. కుట్టి మిషన్ ఉంది ఆడ. ఈ మిషన్ చిన్న మిషన్ ఉంది అన్న, దీంతో సరిపోతుందా మీకు? ఒక 10 నిమిషాలకు మినిమం ఒక 10 క్వింటాలు చూసుకోవచ్చు. ఈయన చిన్న మిషన్ ఉంది. చాప్ కూడా మంచి వస్తుంది, కన్నగా చాప్ చేస్తుంది ఇది. చూసుకోవచ్చు మీరు. కుట్టు కొట్టేసి వెళ్తాం. మక్క పిండి
ఇది పెట్టేస్తాం మక్క పిండి ఇది పెట్టేస్తాం. మక్క పిండి వేయడం జరుగుతుందినా. మక్క పిండి వేస్తే ఆవులకు అది వస్తుందని చెప్తారా అన్న? బాగా చేస్తుంది. మిల్క్ నుంచి ఆవులు అది ఆ మక్క పిండి ఎక్కువ వేస్తే అది వస్తుంది ఆవులకు. అది మనం మ్యాప్ వేసుకున్నామంటే దెబ్బలు దాకపోతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఈయన మనకు ఒక రైతు దగ్గరికి రావడం జరిగింది. ఈయన మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు మనకు. ఈ 2 ఆవులతో 30 మిగులుతుంది. ఓకే అన్న, మీరు ఎవరన్నా ఇప్పుడు మీకు కాంటాక్ట్ చేస్తారుగా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఎట్లా షెడ్ వేయాలి? రైతు అంటుండే ఎవరన్నా నాకు ఫోన్ చేస్తే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.